హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ఓరియంట్ రీఫ్రాక్టరీస్ లిమిటెడ్ Q4 ఫైనాన్షియల్ 21 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. సో ఈ కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే, ఇక్కడ ఓరియంట్ రీఫ్రాక్టరీస్ లిమిటెడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ స్పెషల్ రీఫ్రాక్టరీ ప్రోడక్ట్స్, సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు ద స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ. It is a market leader for special refractories in India and has many global customers for its internal quality products. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ చెక్ చేసినామంటే డిపెండెంట్ ఇండస్ట్రీస్. డిమాండ్ ఫర్ రీఫ్యాక్టరీ ఈజ్ ప్రైమరీ డిపెండ్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ which accounts for 75% of total sales. Refractory products are also used glass, cement, non-ferrous, petrochemicals, etc. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అలాగే గ్లాస్, సిమెంట్, నాన్ ఫెర్రస్, పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఈ కంపెనీ కన్సాలిడేట్ రిజల్ట్ చెక్ చేస్తాము. సో దానికోసం నేను రేట్స్టార్.in వెబ్సైట్ ఓపెన్ చేసినాను. సో ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. ఇక్కడ ఓరియంట్ రీఫ్రాక్టరీస్ లిమిటెడ్. సో ఇక్కడ ఇండస్ట్రీ వచ్చి రీఫ్రాక్టరీస్. సో మనం కన్సాలిడేట్ రిజల్ట్ చెక్ చేస్తున్నాము. ఇక్కడ క్రోడ్స్లో ఉందన్నమాట అమౌంట్. సో మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్ చెక్ చేస్తాను అనమాట. March 21, March 20. ఫస్ట్ సేల్స్ చెక్ చేస్తాము. సో 2020లో 340 crores వచ్చిందనమాట. March 21లో 407 crores వచ్చిందనమాట. సో ఇక్కడ 340 crores ఉంటే 407 crores సేల్స్ పెరిగింది. అది ఎంత పెరిగిందంటే 20% పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఎక్స్పెన్సెస్ 284 crores నుండి 342 crores పెరిగింది. అది ఎంత పెరిగిందంటే 20% పెరిగింది. సో ఇది ఎందుకు పెరిగిందని చెక్ చేస్తాము. సో ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయి. ఓరియంట్ రీఫ్రాక్టరీస్ లిమిటెడ్ కన్సాలిడేట్ రిజల్ట్స్. సో ఎక్స్పెన్సెస్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ కన్జ్యూమ్డ్. సో ఇది ల్యాక్స్లో ఉందన్నమాట. ప్రీవియస్ క్వార్టర్ చూస్తే 110 crores, ఈ క్వార్టర్ చూస్తే 164 crores. సో ఇక్కడ 50 crores పెరిగిందనమాట. దేనికంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. అలాగే పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ చూస్తే 94 crores ఉంటే 123 crores అనమాట. సో ఈ రెండు దాంట్లో ఎక్కువ పెరిగిందనమాట. సో తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చూసినామంటే, సో ప్రీవియస్ ఇయర్ వచ్చి 22 crores, ఈ ఇయర్ వచ్చి 32 crores అనమాట. ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఆల్సో పెరిగిందనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ చూసినట్టే ప్రీవియస్ ఇయర్ వీళ్ళు 5.56 crores పే చేశారు. ఈ ఇయర్ వచ్చి 4.17 crores. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ తక్కువ అయిందంటే సో వీళ్ళు డెప్ట్ అనేది తగ్గించారనమాట. సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎందుకు పెరిగాయంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, అలాగే పర్చేజెస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడు పెరిగినాయి అనమాట. సో దీనివల్ల ఎక్స్పెన్స్ అనేది పెరిగింది. సో ఇక్కడ 20.16% ఎక్స్పెన్స్ పెరిగింది అనమాట. తర్వాత EBIDDA. సో ప్రీవియస్ ఇయర్ 55 crores, ఈ క్వార్టర్ వచ్చి 65 crores అనమాట. సో ఇక్కడ 17.14% పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇది EBIDDA మార్జిన్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 16.3%, ఇయర్ 16% అనమాట. ఇక్కడ సేమ్ ఉందన్నమాట. తర్వాత అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ వచ్చి 0.6 crores అయితే ఇయర్ 4.8 crores అనమాట. సో ఇక్కడ 4 crores అదర్ ఇన్కమ్ పెరిగిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత ఇంట్రెస్ట్ చూస్తే ప్రీవియస్ ఇయర్ వీళ్ళు 5.5 crores పే చేశారు. ఈ సంవత్సరం వచ్చి 4.1 crores అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గిందంటే వీళ్ళకు డెప్ట్ అనేది తగ్గిందనమాట. అలాగే March 21 క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూస్ వచ్చి 407 crores, వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసేది 4 crores మాత్రమే. అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, లేదంటే నెగ్లిజిబుల్ అమౌంట్ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 43 crores అయితే ఇయర్ వచ్చి 58 crores అనమాట. అది ఎంత పెరిగిందంటే 32% పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 11.7 crores పే చేసినారు. ఈ సంవత్సరం వచ్చి 15.5 crores. సో 31.66% పే చేసినారు అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ అనేది కరెక్ట్గా పే చేస్తున్నారు అనమాట.
తర్వాత ప్రాఫిట్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 32 క్రోర్స్, ఇయర్ వచ్చి 42 క్రోర్స్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 32.56% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ప్రాఫిట్ మార్జిన్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 9.4%, ఈ ఇయర్ వచ్చి 10.44% అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వల్ల మనం ఏం అబ్జర్వ్ చేసినామంటే వీళ్ళ సేల్స్ అనేది 19.6% పెరిగినాయి. అలాగే ఎక్స్పెన్స్ పెరిగిందనమాట. సో ఎక్స్పెన్సెస్ ఎందుకు పెరిగిందంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగినాయి అనమాట. సో దానివల్ల ఎక్స్పెన్స్ పెరిగినాయి. తర్వాత ఈబిఐటిడిఏ పెరిగిందనమాట. తర్వాత అదర్ ఇన్కమ్ అనేది 4 crores పెరిగిందనమాట. తర్వాత ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. సో ఇంట్రెస్ట్ తగ్గిందంటే వీళ్ళకి అప్పు అనేది తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు పెరిగిందనమాట. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్. సో మార్చ్ 21లో వీళ్ళు 32% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిందనమాట. సో ఇది మంచి రిజల్ట్స్ అనమాట. సో అలాగే సో మార్చ్ రిజల్ట్స్ డిసెంబర్ రిజల్ట్స్తో కంపేర్ చేసినామనుకో, డిసెంబర్ 20లో 200 crores అనమాట సేల్స్. అదే మార్చ్ 21లో చూస్తే 407 crores అనమాట. ఇక్కడ సేల్స్ అనేది డబుల్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ చూసినామంటే సో ప్రీవియస్ ఇయర్ ఏం లేదన్నమాట ఇంట్రెస్ట్, ఇక్కడ 4 crores వేసారనమాట. అంటే ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు ఈ క్వార్టర్లో కొంచెం అప్పు చేశారనమాట. సో దానివల్ల వీళ్ళు 4 crores ఇంట్రెస్ట్ పే చేశారనమాట. అలాగే ప్రాఫిట్ చూసినామంటే డిసెంబర్లో 24 crores వస్తే సో మార్చ్లో 42 crores అనమాట. ఇక్కడ ప్రాఫిట్స్ డబుల్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో వీళ్ళకు క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి. సో తర్వాత బ్యాలెన్స్ షీట్లో వీళ్ళు రిసీవబుల్స్ చూస్తాము. సో దానికోసం నేను screener.in ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ మనకు రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. సో రిజర్వ్స్ మార్చ్ 20లో చూస్తే 415 crores అనమాట. అదే మార్చ్ 2021 చూస్తే 793 crores అనమాట. ఇక్కడ రిజర్వ్స్ దగ్గర 78% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత బారోయింగ్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 0 అనమాట, ఇప్పుడు 62 crores అనమాట. అంటే వీళ్ళకి అప్పు ఉండేది ఓన్లీ 62 crores మాత్రమే. ఇది చాలా తక్కువ అమౌంట్ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇన్వెంటరీస్ చూసినామంటే ఇన్వెంటరీస్ అనేది 131 crores నుండి 353 crores పెరిగింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ చూసినామంటే సో 146 crores నుండి 327 crores పెరిగింది అనమాట. సో ఇక్కడ దగ్గర 110% పెరిగింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో వీళ్ళ రిజల్ట్స్ చూస్తే బాగా వచ్చినాయి. అలాగే బారోయింగ్స్ అనేది కొంచెం పెరిగిందంతే, కానీ ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్ ఈ రెండు పెరిగినాయి అనమాట. సో ఎందుకు పెరిగింది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. ఆ నెగిటివ్ పాయింట్ ఏమిటంటే ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్ అనేది పెరిగిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ప్రమోటర్షిప్ చూస్తే ప్రమోటర్స్కు సో ఇక్కడ కాన్స్టెంట్గా వీళ్ళకు 66.49, 66.49, 66.49. సో ఇవంతా కాన్స్టెంట్గా ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. మనం ఇప్పుడు వాల్యుయేషన్ చెక్ చేస్తాము. వాల్యుయేషన్ కోసం ఫస్ట్ పిఈ చెక్ చేస్తాము. సో పిఈ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఎర్నింగ్ పర్ షేర్ చెక్ చేసుకోవాలన్నమాట. 2021లో ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అంటే 8.49 రూపీస్ అనమాట. అలాగే వీళ్ళ ప్రైస్ ఎంత ఉందంటే 327 రూపీస్ ఉందన్నమాట. ఇప్పుడు 327 డివైడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ 2021లో 8.49 అనమాట. 8.49. వీళ్ళ పిఈ చూస్తే 38 ఉందన్నమాట. సో వీళ్ళ కరెంట్ పిఈ 38 ఉంది. అలాగే ఇక్కడ 3 years మీడియన్ పిఈ చూస్తే 38.5. అలాగే 5 years మీడియన్ పిఈ చూస్తే 36.9. సో కరెంట్ పిఈ వచ్చి 38, అలాగే 3 years మీడియన్ పిఈ చూస్తే 38 అనమాట. సో కరెంట్ పిఈ అనేది 3 years మీడియన్ పిఈకి దగ్గరగా ఉందంటే సో కరెంటు ఓరియంట్ రిఫ్రాక్టరీస్ అనేది న్యూట్రల్ వాల్యూడ్ అనమాట. తర్వాత ఓరియంట్ రిఫ్రాక్టరీస్ వాళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. అది ఎంత అమౌంట్ అనౌన్స్ చేశారంటే ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ 2.5 రూపీస్ డిక్లేర్ చేశాను అనమాట. అలాగే ప్రీవియస్ ఇయర్ చెక్ చేస్తాను. సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో సో ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 4 years వీళ్ళు కంటిన్యూగా 2.5 రూపీస్, 2.5 రూపీస్, 2.5 రూపీస్, 2.5 రూపీస్. సో 4 years 2.5 రూపీస్ కాన్స్టెంట్గా డివిడెండ్ ఇస్తున్నారు అనమాట.
సో ఈ సంవత్సరం కూడా 2.5 రూపీస్ ఇచ్చినారు. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్గా డివిడెండ్ అనేది ఇస్తున్నారనమాట. సో ఇంతవరకు మనం డిస్కషన్ చేసిన Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ వల్ల ఏం అనలైజ్ చేసినామంటే, సో వీళ్ళ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయన్నమాట. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే, అంటే డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు డబుల్ అయినాయి. అలాగే మార్చ్ రిజల్ట్స్తో కంపేర్ చేసినప్పుడు 32% వచ్చిందనమాట. సో ఈ రిజల్ట్స్ అనేది బాగా వచ్చిందనమాట. అలాగే కరెంట్ పి అనేది సో న్యూట్రల్ అనమాట. ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మనము ఓరియంట్ రిఫ్రాక్టరీస్ కొనడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఒక నెగిటివ్ పాయింట్ ఏమంటే వీళ్ళ రిసీవబుల్స్ ఇన్వెంటరీస్ అనేది పెరిగిందనమాట. సో అది నెగిటివ్ పాయింట్. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏమంటే వీళ్ళు డివిడెండ్ 2.5 రూపీస్ అనౌన్స్ చేసినారు. సో అది పాజిటివ్ పాయింట్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.